హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మన సబ్స్క్రైబర్ శ్రీహరి గారు రాజమండ్రిలో ఉంటున్నారండి. మనకి రాజమండ్రి నుంచి ఒక యాంప్లిఫైర్ రీమోడలింగ్ పంపించారు. అది అనపర్తిలో ఎక్కడో చేయించారండి. ఆ యాంప్లిఫైర్ ఏ విధంగా ఉంది ఏంటి ఇమేజెస్ అయితే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. చూస్తున్నారు కదండి, యాంప్లిఫైర్ అయితే ఇంటర్నల్ ఈ విధంగా ఉంది. అయితే శ్రీహరి గారికి చెప్పాను, అయ్యా ఇది రీమోడలింగ్కి బాగాలేదండి చేయడానికి, సో ఇది పక్కన పడేసి మీకు ఆడియో అంటే ఇంట్రెస్ట్ అంటున్నారు కాబట్టి ఒక చక్కగా ఒక మంచి యాంప్లిఫైర్ అయితే చేసిస్తాను, అది వాడుకోండి బాగుంటుందని అన్నాను. ఆయన ఏం చేశారంటే ఈ యాంప్లిఫైర్ని స్పీకర్ ప్యాకేజీని రిటర్న్ చేసేసారు. రిటర్న్ చేసిన తర్వాత మన దగ్గర హై అండ్ మోడల్ ఏది అని అడిగారండి. అప్పటికే నేను వీడియోలు పోస్ట్ చేస్తున్నాను, గిరిగారి వీడియో పంపించాను, ఇదైతే బాగుంటుందని చెప్పేసి. నాకు సేమ్ యాజ్ టీజ్గా 7.2 విత్ డ్యూయల్ సబ్తో నాకు పూర్తి ప్యాకేజ్ అయితే చేసేవ్వండి, 7.2 యాంప్తో అని ఆర్డర్ చేశారండి. ఆర్డర్ ఇచ్చి కనీసం ఒక 3 months వరకు అవుతుంది. కాస్త నిదానంగా నెమ్మదిగా చేయండి అని సమయం అయితే మనకి ఇచ్చారు. సో ఆయన కోసం మీరు చూస్తున్నారు కదా, ఈ టోటల్ ప్యాకేజ్ అయితే సిద్ధమైతే చేయడం జరిగింది. ఇక్కడ యాంప్లిఫైర్ అయితే లేదండి, యాంప్లిఫైర్ పక్కన ఉంది. మరి అది బరువు ఉంది, దీని మీద పెట్టడం సాధ్యం కాలేదని పక్కన పెట్టేస్తాను. నియర్ ఒక 15 kgs పైన అయితే ఉంది యాంప్లిఫైరు. మీకు ఇదే వీడియోలో యాంప్లిఫైర్ అయితే నేను చూపిస్తాను, సౌండ్ టెస్టింగ్ కూడా చేస్తాను ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. సో కనీసం ఒక 15 to 20 days నుంచి యాంప్లిఫైర్ వాడుతున్నాను. చాలామంది మన షాప్కి వస్తున్నారు, డెమో అయితే చూపిస్తున్నాను, చాలా చక్కగా పనిచేస్తుంది, ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ ఏమీ లేదండి. మీకు చూపిస్తాను ఈ వీడియోలో యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను ఏంటనేది. ఇప్పుడు స్పీకర్ ప్యాకేజ్కి వచ్చేద్దామండి. ఈ విధంగా 2 టవర్స్, దీన్ని ఫ్లోర్ స్టాండ్స్ టవర్స్ అంటారండి. అంటే ఫ్లోర్ నుంచి టవర్ అనేది ఉంటుంది, బెంచ్ మీద పెట్టడానికి సాధ్యం కాదు. ఈ విధంగా 2 టవర్లు అయితే తీసుకున్నాము. ఇది సబ్ వూఫర్లు, 2 సబ్ వూఫర్లు JBL 1500 పీక్ పవర్ సబ్ వూఫర్లు అండ్ మిగతా సాటిలైట్స్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైటు, రియర్ లెఫ్ట్, ఆ వెనుకల ఒక స్పీకర్ ఉందండి, రియర్ రైటు అండ్ సెంటర్ స్పీకరు, అంటే లైక్ బార్లో వస్తుందండి. ఇది 2-way స్పీకర్ అండి. ఇది అంటే 2 ఫుల్ రేంజ్లో ఒక ట్వేటర్ యూజ్ చేస్తాము. టవర్ వచ్చినప్పటికి 3-way, ఇందులో 3-way క్రాస్ ఓవర్ ఉంటుంది, ఇందులో 2-way క్రాస్ ఓవర్ ఉంటుంది, ఇందులో కూడా 2-way క్రాస్ ఓవర్, అన్నింటిలో 2-way క్రాస్ ఓవర్ ఉంటుందండి. ఇది 3-way. ఇది ఇందులోపల ఒక ట్వీటరు, ఒక ఫుల్ రేంజు, ఒక ఓఫరు, ఈ 3 అయితే ఇందులో ఉంటాయండి. బిఫోర్ వీడియోస్లో మీకు నేను చూపించాను. ఒకసారి ఈ క్యాప్ ఓపెన్ చేస్తాను చూడండి. సో ఈ మనం ప్రతి సెట్లో ఏంటంటే మ్యాగ్నెట్ ట్వేటర్స్ లేదా బేసిక్ ట్వేటర్లు వాడతాము. ఇందులో మాత్రం ఏమైందంటే నాకు శ్రీహరి గారు అన్నారు, అయ్యా మీరు బడ్జెట్ కోసం చూడొద్దండి, కాస్త గట్టిగా ఉండాలి, రిచ్ లుక్లో ఉండాలి, క్వాలిటీ బాగుండాలి అన్నారు. సో ఇందులో 100 watt మ్యాగ్నెట్ లైక్ డూమ్ ట్వేటర్ అయితే యూజ్ చేశానండి. మ్యాగ్నెట్ డూమ్ ట్వేటరు 100 watt. ఆ ట్వేటర్ కూడా ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది 100 watt డూమ్ ట్వేటర్ అండి, మ్యాగ్నెట్ ట్వేటర్ ఇది. సో చాలా అంటే చాలా హెవీగా ఉంది. ఇది చాలా హెవీ అంటే మనకి ఒక 4 inch జిప్ స్పీకర్కి ఎంత అయితే మ్యాగ్నెట్ ఉందో అంత ఉంది. దగ్గరగా చూడండి ఒకసారి. సైజ్ వచ్చినప్పటికి ఇది 4 inch సైజ్ అండి. వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది, మ్యాగ్నెట్ ట్వేటర్ కాబట్టి. మొదటిసారి ఈ ట్వేటర్స్ అయితే మనం యూజ్ చేస్తున్నాము. సో ఈ ట్వేటర్ అయితే యూజ్ చేసాము. ఇక ఫుల్ రేంజు ఓఫరు, సో ఈ విధంగా మనమైతే తీసుకున్నామండి. మనకి సౌండ్ అవుట్పుట్ అయితే ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. లైక్ ఒక థియేటర్ మనం ఇంట్లో చేసుకుందామంటే స్పీకర్స్ మనం పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ 7.2 ప్యాకేజ్ పెట్టుకుంటే అంతకుమించి ఇంకేమీ లేదు, చాలా చక్కగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన యాంప్లిఫైర్ చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటి అనేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, శ్రీహరి గారి యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఈ కంట్రోల్ బ్లాక్ సైడ్ బ్లూ కలర్ లైట్స్ అయితే తీసుకున్నాము. గోల్డ్ కలర్ బాటమ్ బుస్లో అయితే ఈ యొక్క క్యాబినెట్కి అయితే వేయడం అయితే జరిగిందండి. ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంది. సో ఇంటర్నల్ కాంపోనెంట్స్ చూద్దాము, బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది చూద్దాము, అదేవిధంగా సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా మీకు నేను చూపిస్తాను. సెట్ ఆన్లో ఉంది, స్పీకర్స్ అన్ని కనెక్ట్ చేశాను, ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ ఏమీ లేదు. 7.2 ఛానల్ యాంప్లిఫైర్ కాబట్టి మనం ఇక్కడ 2 ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకున్నాము. ఒక ట్రాన్స్ఫార్మర్, 4 కెపాసిటర్స్ అనేది సబ్ వూఫర్ సెక్షన్ కోసం అయితే తీసుకున్నామండి. ఈ యొక్క 2వ ట్రాన్స్ఫార్మర్ అనేది ఈ యొక్క 7 ఛానల్ కోసం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ముందుగా సబ్ వూఫర్ సెక్షన్కి వద్దాము. సబ్ వూఫర్ సెక్షన్ వచ్చినప్పటికీ డ్యూయల్ సబ్ వూఫర్ కాబట్టి 2 కుమార్ ఆడియోస్ మోనో బోర్డులు అయితే తీసుకున్నామండి. ఈ ప్రక్కగా సప్రియామ్ బోర్డు అయితే తీసుకున్నాము. ఇది స్మూత్ బేస్కి, హార్డ్ బేస్కి చక్కగా పనిచేస్తుంది. గెయిన్ అవుట్పుట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇది రెగ్యులర్గా మనం ఈ బోర్డునే మనం యూజ్ చేస్తాము. ఇక 7 ఛానల్ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ టవర్స్ కోసం కుమార్ ఆడియో స్టీరియో తీసుకున్నామండి. ఇక 5 ఛానల్కి మహారాజా బోర్డు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ విధంగా బోర్డ్స్ అయితే తీసుకున్నాము.
హీట్ సింక్ల దగ్గరగా ఫ్యాన్లు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఈ ఫ్యాన్ల నుంచి ఎటువంటి శబ్దం కానీ ఏమీ లేదు. మనము ఈ యొక్క బక్ బోర్డ్తో కంట్రోల్ అయితే చేస్తున్నాము. ఇక అది 9 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అండి. ఇది చాలా సెన్సిటివ్గా పనిచేస్తుంది, చాలా చక్కగా పనిచేస్తుంది. కంపెనీ వచ్చినప్పటికి సచిన్ శృతి కంపెనీ అండి ఇది. ఇదైతే రిమోట్ కిట్, ఇది స్నేట్ అయితే ఇక్కడ యూజ్ చేస్తాం మనం. దీనికి HDMI, ఆప్టికల్, కోయాక్సియల్, 6 ఛానల్ ఇన్పుట్, 2 ఛానల్ ఇన్పుట్ అంటే అక్స్ ఇన్పుట్ ఉంటుంది. బ్లూటూత్, USB, మెమరీ కార్డ్ ఆప్షన్స్ అన్నీ ఎనేబుల్ అయి ఉంటాయి. ఇది 2.1గా, 5.1గా అండ్ 7.1గా కూడా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇంటర్నల్ డిజైన్ ఉంది. హమ్మింగ్ ఇష్యూ కానీ హీటింగ్ ఇష్యూ ఎక్సెట్రా ఏమీ లేదు. ఒకసారి ఆడియో టెస్టింగ్ చేద్దాము ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. ఇప్పుడైతే ఒక డాల్బీ మూవీ అయితే నేను ప్లే చేశానండి. Ne bouge pas! చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇది ఆస్ట్రా బ్యాక్ ప్యానల్. ఇది కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, ఆప్టికల్ అండ్ ARC. ఇది ARC, ఈ ARC రెండు కూడా రీడ్ చేస్తుందండి. 6 ఛానల్ ఇన్పుట్ ఇది. ఇది అక్స్ 1, అక్స్ 2 ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే ఇన్పుట్స్ అయితే ఉంటాయి. దీనికి బ్లూటూత్ ఉంటుంది, USB ఉంటుంది, SD కార్డ్ ఆప్షన్ అయితే ఉంటుందండి. ఇక స్పీకర్ సాకెట్స్ కోసం వద్దాము. ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి. ఈ వెనకగా ఉన్నప్పుడు నాకు ఎడం చేతి వైపు ఉన్నవన్నీ ఇది ఫ్రంట్ లెఫ్ట్, సరౌండ్ లెఫ్ట్, రియర్ లెఫ్ట్, సెంటర్ ఛానల్, ఫ్రంట్ రైటు, సరౌండ్ రైటు, రియర్ రైటు, సబ్ ఓఫర్ 1, సబ్ ఓఫర్ 2 అంటే ఈ 2 సబ్ ఓఫర్ పక్కపక్క ఉంటాయి. లాస్ట్ దిగువగా ఉన్నది సబ్ ఓఫర్ 1 అండి. ఇది సబ్ ఓఫర్ 2. ఇక్కడ ఉన్నవన్నీ బ్లాక్ టెర్మినల్స్ మన స్పీకర్ యొక్క బ్లాక్ పొలారిటీకి ఇవ్వాలి. ఈ రెడ్ టెర్మినల్స్ స్పీకర్ యొక్క ప్లస్కి ఇవ్వాలండి. అంటే స్పీకర్ మైనస్కి బ్లాక్ అంతా ఇవ్వాలి, స్పీకర్ ప్లస్కి రెడ్ అన్నీ ఇవ్వాలి. ఇక్కడైతే కంప్యూటర్ సాకెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ మెయిన్స్ కార్డు దీంతో పాటు నేనే ఇస్తానండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే ఉంది.